నమస్తే, వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ఇవాళ పాయింట్ బ్లాంక్ లో ఎస్సీ వర్గీకరణ కోసం కంకణం కట్టుకున్న నేత ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఉన్నారు. మందకృష్ణ నమస్కారం. సాధారణంగా తమ కులానికి గౌరవం తెచ్చుకోవడం కోసం, తమకు గౌరవం తెచ్చుకోవడం కోసం రెడ్డి, రాజు ఇట్లా పెట్టుకుంటూ ఉంటారు, లేకపోతే చౌదరి అని. కానీ మందకృష్ణ మాత్రమే మొట్టమొదటిసారిగా నిమ్న కులం అని చూసే కులాన్ని తన చివరిన పేరుగా పెట్టుకుని ఇవాళ పాపులర్ అయ్యారు మాదిగాని. అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? ఈ దేశ కుల వ్యవస్థలో కొన్ని కులాలకు గౌరవమైన హోదా కల్పించబడ్డది, కొన్ని కులాలకు అంట్రాంతనం ఆపోదించబడ్డది. ఈ దేశ సంపదను పెంచి దేశ అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషించిన మేము మేము తక్కువ అని భావించుకోవాలి? ఇతర సమాజంలో ఉన్న వాళ్ళు మమ్మల్ని తక్కువ చూడబడితే మేము కూడా తక్కువ అని భావించుకుంటే మా సమాజానికి ఎప్పుడు విముక్తి ఉండదు, గౌరవం ఉండదు, గుర్తింపు ఉండదు అని చెప్పి వాళ్ళు వాళ్ళ కులాల పేరుతో గౌరవంగా పిలిపించబడుతున్నప్పుడు మా కులాన్ని కూడా గౌరవాన్ని, గుర్తింపు తీసుకురావాలంటే, తలదించుకున్న జాతిని తలెత్తుకునేలాగా చేయాలంటే, కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ, బాధపడుతూ, భయపడుతూ బతికిన ఈ జాతుల్లో కులం పేరుతో గౌరవంగా జీవించాలంటే ఖచ్చితంగా ఈ కులం అని చెప్పుకోవడం ద్వారా మాత్రమే ఆ కులానికి గుర్తింపు వస్తుంది. కానీ ఈ కులాన్ని మరుగున పరిచినంత కాలం ఈ కులానికి గుర్తింపు రాదని చెప్పి ఈ కుల ఆత్మగౌరవాన్ని చాటడం కోసం మేము మందకృష్ణ పక్క మాదిగా పెట్టుకోవాల్సి వచ్చింది. 20 ఏళ్లుగా ఈ ఉద్యమానికి మీరు తిరుగుతూ ఉన్నారు, ఈ ఎస్సీ వర్గీకరణ ఎట్లయినా సాధించాలని. కానీ జరగట్లేదు అంటే ఫెయిల్ అయ్యారని ఒప్పుకుంటారా? చరిత్రను చూస్తే 2 సార్లు మేము విజయం సాధించాం, 2 సార్లు సక్సెస్లోకి వెళ్ళాం. 94లో ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైంది. ఏ వర్గీకరణ కోసమైతే ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైందో ఆ మొదలైన ఉద్యమం 97 నాటికే ఎస్సీ వర్గీకరణ సాధించింది. కొన్ని నెలల పాటు వర్గీకరణ ఫలాలు అనుభవించాం. అయితే కొన్ని కారణాల వల్ల కొంతమంది స్వార్థపరులు న్యాయ వ్యవస్థను ఆశ్రయించి వాళ్ళకు ఉండబడి పలుకుబడి ద్వారా ముందు రద్దు చేయించారు. రెండో ఉద్యమం మళ్ళా మొదలైంది 97 నుంచి మొదలుకుంటే 99 వరకు. మళ్ళీ 99 వరకు రాష్ట్రపతి ఆమోదంతో వర్గీకరణ సాధించడం జరిగింది. ఇవాళ ఇంకా దళితులు అని వేరు చూడబడుతున్న జాతి అని, కానీ ఇవాళ మీరే దళితులను లేకపోతే మాకు రిజర్వేషన్లు కావాలనో మిగతా వారికన్నా భిన్నంగా మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవట్లేదా? ఇవాళ దళితుల్లో ఎంతమంది ఉన్నత చదువులు చదివి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయట్లేదు? వేల సంవత్సరాలు జరిగిన అన్యాయాన్ని ఒక 50 ఏళ్లలో 60 ఏళ్లలో దాన్ని భర్తీ చేయగలుగుతామా అంటే భర్తీ చేయడానికి అవకాశం లేదు. ఈ కుల వ్యవస్థలో అవమానాలు, బాధలు, ఈ కుల వ్యవస్థ ద్వారా ఇంకా అణచివేత గురవుతున్నంత కాలం వాళ్ళకు న్యాయమైన హక్కులు, వాటా అన్ని రంగాలు అందాల్సిందే. ఇవాళ రిజర్వేషన్లు అమలు కావట్లేదా? ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ అమలు కావట్లేదా? ఇవాళ అనేక మంది ఇంజనీరింగ్లు, మెడిసిన్ చేస్తున్నమాట వాస్తవం కదా? అదే అంటున్నాను, అది రిజర్వేషన్ల ఫలాలు అనుభవించడం ద్వారా తప్ప రిజర్వేషన్ లేకపోతే మాకు అక్కడికి రానిచ్చేవాళ్ళు కాదు కదా. సో కేవలం రిజర్వేషన్ల వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఇదే కొనసాగించి ముందుకెళ్లాలన్న ఆలోచన ఇంకా చేస్తున్నారు. ఒక విషయం ఏంటంటే, రిజర్వేషన్ ఎంతకాలం ఉండాలి? ఈ దేశంలో అసమానతలు పోయేంత వరకు. ఈ దేశంలో అసలు సాధ్యమేనా? ఎందుకు సాధ్యపడదు? అసాధ్యమైతే కాదు. ఎస్సీ వర్గీకరణ అనేది సాధ్యం అవుతుందా? చాలా మంది ఏమంటే ఎస్సీ వర్గీకరణ అనే అంశం ఇక్కడ రాష్ట్రాల్లో చేతుల్లో ఉన్న అంశం కాదు. ఒకవేళ అలా అయితే అప్పుడు రాజశేఖర రెడ్డి తీర్మానం చేసినప్పుడు కానీ, ఇప్పుడు కేసీఆర్ తీర్మానం చేసినప్పుడు కానీ జరిగిపోవాల్సిందే. కానీ చట్టం జరగాలంటే 2/3 మెజారిటీ మొత్తం పార్లమెంట్లో తీసుకోవాల్సిన నిర్ణయం కదా. సాధ్యం కాని అంశాన్ని పట్టుకుని మందకృష్ణ మాదిగ తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ఉంటారు. అసలు వర్గీకరణ జరగాలంటే ప్రస్తుతం ఏం జరగాలి? పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ జరగాలి. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ అనేది ఈ దేశంలో కొత్త. అంబేద్కర్ రాజ్యాంగం రాసిన అంబేద్కరే తన చేతుల ద్వారానే రాజ్యాంగ సవరణ చేశాడు. మొదటి రాజ్యాంగ సవరణ తనే చేశాడు. సవరణ జరగలేదు నేను అదే అంటున్నాను. అంటే రాజ్యాంగ సవరణ ఇప్పటికీ 100 సార్లు జరిగింది. రాజ్యాంగ సవరణ కావాల్సింది ఏంటిది? రాజకీయ పార్టీల మద్దతు, 2/3 మెజార్టీ కావాలి, అంతే కదా మనకు కావాల్సింది. ఈ దేశంలో ఏ రాజ్యాంగ సవరణ అయినా అధికార ప్రతిపక్ష పార్టీలు కలిపితే సరిపోతాయి, 2 కలిపితే సరిపోతాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ప్రతిపక్షం ఉన్నది, ఇప్పుడు బీజేపీ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షం ఉన్నది. ఈ 2 పార్టీల చేతిలోనే 2/3 మెజార్టీకి సరిపోయే పార్లమెంట్ సభ్యుల మద్దతు ఉన్నది, అంతే కదా. గత యూపీఏ ప్రభుత్వం బిల్లు పెడితే నెగ్గిస్తామన్నది కూడా బీజేపీ. మీరు గమనించండి, ఎస్సీ వర్గీకరణను 100 రోజుల్లో. ఇప్పుడు ఇవాళ ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తుందా, లేకపోతే తెలుగుదేశం ఎస్సీ వర్గీకరణ వద్దందా, లేకపోతే యూపీఏ వద్దందా, బీజేపీ వద్దందా? అండ్ అందరూ ఎస్సీ వర్గీకరణ కావాలనే వాళ్ళే, కానీ కూడా ముందుకు కదలకపోవడానికి కారణం ఏంటి? ఇక్కడ జరిగింది ఏంటంటే, నిన్నటి వరకు యూపీఏ ప్రభుత్వాన్ని శాసించింది మాల సామాజిక వర్గం. మాకు అందరు అనుకూలమే, కానీ బిల్లు పెట్టడం కాంగ్రెస్ పార్టీ కూడా అనుకూలమే. ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి ఉత్తరప్రదేశ్ ఏ రకంగా మాల సామాజిక వర్గం నడిపించింది? మొదటి నుంచి చూడండి, ఏ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది? కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ద్వారానే మాల సామాజిక వర్గం రాజకీయ ఆధిపత్యం ప్రదర్శిస్తూ
వర్గీకరణ అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేసింది. ఏంటి ప్రయోజనాలు? అడ్డుకుంటే ఏంటి ప్రయోజనాలు? అవును, ఏమిటి రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. వాళ్ళకు విద్యా ప్రయోజనాలు ఉన్నాయి, ఉద్యోగ ప్రయోజనాలు ఉన్నాయి, ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి, రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు కమిషన్ ఏం చెప్పిందంటే ఈ దేశంలో షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళలో ఏ సామాజిక వర్గం అయితే రాజకీయంగా రూల్ చేసిందో, ప్రాతినిధ్యం పొందిందో, ఆధిపత్యం పొందిందో వాళ్ళు మాత్రమే రిజర్వేషన్ల ఫలాలు ఎక్కువ పొందిందని చెప్పి కమిషన్. నేనేమంటానంటే మీరు అవమానిస్తున్నారు సాటి మాలల్ని, సాటి దళితుల్ని, సాటి మీ సోదరుల్ని మీరు అవమానిస్తున్నారు ఈ మాటని. ఒక విషయం, రాజకీయ ప్రయోజనాలు అంటగట్టి, లేకపోతే ఆర్థిక ప్రయోజనాలు అంటగట్టి, సామాజిక ప్రయోజనాలు అంటగట్టి, అంటే రాజకీయంగా బాగా అభివృద్ధి చెందిన మాల సామాజిక వర్గం వాళ్ళే విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ అవకాశాలని మొత్తం పొంది మాదిగల్ని ఇతర కులాలను వెనుకకు నెట్టేసిండని చెప్పి వర్గీకరణ జరగాలని చెప్పి లోకూర్ కమిషన్ 65లో చెప్పింది. 65లో చెప్పిన లోకూర్ కమిషన్ రిపోర్ట్ అట్లనే పెండింగ్ ఉన్నది. కేంద్రం ఉషా మేరా కమిషన్ అయితే రిపోర్టు వర్గీకరణకు న్యాయబద్ధం, మాదిగలు వెనకబడ్డమంట వాస్తవమని చెప్పేసింది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో రామచంద్ర కమిషన్ అది చెప్పింది. అంటే నేను చెప్తున్న మాటకు ఆధారం నేను పుట్టక ముందు నుంచే ఉన్నది కదా. సో మందకృష్ణ మాదిగ కేవలం మాటలు మాత్రమే చెప్తారు. మందకృష్ణ మాదిగ ఒక కాగితం పులే, బెదిరింపులు, అదిలింపులు, గర్జనలు మాత్రమే చేయగలరు, కార్యాచరణలో ఫెయిల్ అవుతారు చివరికి వచ్చేపాటికి. నేనంటున్న మాట కాదు. ఒకసారి గమనించండి. సరే, కాగితం పులే అనే విషయం ఎంఆర్పిఎస్ ఉద్యమం కేవలం స్టేట్మెంట్ల వరకే పరిమితమైందా, లేదా ఉద్యమాలు చేసి విజయాలు సాధించి మాదిగలకు సమాజానికి ఫలితాలు అందించిందా అనేది మన కళ్ళ ముందున్న చరిత్ర ఉన్నది. మీరు గమనించాలి. ఈ రాష్ట్రంలో 2 సార్లు వర్గీకరణ జరిగిందనే విషయం ఒప్పుకుంటున్నాం కదా, అంతే కదా. ఇంకెవరు లేరా? అంటే కేవలం మందకృష్ణ మాదిగ మాత్రమే ఉన్నారా? ఇంకెవరి ప్రోద్బలము, ప్రోత్సాహం అందులో లేదా? నేనంటే నేను ఎంఆర్పిఎస్ ఉద్యమం గురించి మాట్లాడినా, నా గురించి మాట్లాడతలేను. నేను మీ గురించే మాట్లాడాను. నా గురించి మాట్లాడినా కూడా దానికి నాయకత్వం ఇచ్చేది నేనే కాబట్టి నన్నే మీరు అంటుండ్రు. సమాధానం చెప్తున్నది ఎంఆర్పిఎస్ ఉద్యమం పేరుతో నేను చెప్తున్నా. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఉన్నది. ఒక్కసారి కాదు 2 సార్లు విజయం సాధించాం. మాకెక్కడ పలుకుబడి లేదు, అక్కడ ఓడిపోయినాం. న్యాయ వ్యవస్థలో మాకు పలుకుబడి లేదు. మీ మీద ఉన్న ఆరోపణ ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దగ్గరగా ఉంటారు, ప్రభుత్వానికి వచ్చిన తర్వాత బ్లాక్ మెయిలింగ్ పాల్పడతారు అనే ఆరోపణ మీ మీద తీవ్రంగా ఉంది. ఇప్పుడు అధికార పక్షంతో మేము ఉన్నా లేదా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఉన్నా కూడా మేము ఏది నమ్ముతామో దానినే కట్టుబడి ఉంటాం. ఎవరు మాకు అండగా నిలబడతారో వాళ్ళకే మేము అండగా నిలబడతాం. కానీ మేము అండగా నిలబడ్డ వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తే నిలదీస్తాం, అంతే కదా. సో చంద్రబాబు నాయుడు మోసం చేశారు మందకృష్ణ, ఏ రకంగా మోసం చేశారు? ఇది నేను కాదు, ఈ సమాజం మొత్తం అనుకుంటున్నది. చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేసి పెదమాదిగా అని చెప్పి అన్నది నిజం కాదా? చెప్పులు కుట్టింది నిజం కాదా? మా డప్పు కొట్టింది నిజం కాదా? వర్గీకరణ చేసి పెదమాదిగని కాదు మాదిగల రుణం తీసుకుంటాను నిజం కాదా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి. అందరికీ ఎక్కడ బెడ్స్ కొట్టింది మందకృష్ణ గారు? ఉద్యమాలు మీరు కొంత అతిశయోక్తిగా అనిపించింది నాకు. ఒక చోట ఎక్కడో చూసానో విన్నాను, తెలుగుదేశం గెలవడానికి మందకృష్ణ మాదిగే కారణమా, ఎంఆర్పిఎస్ కారణం చెప్పడం కొంచెం అతిశయోక్తి కదా. ఒకటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ గెలవడానికి ఒక మందకృష్ణ ఒక మాదిగలో కారణమని నేను ఎప్పుడు అనలే. కానీ తెలుగుదేశం పార్టీ గెలిపించిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టారన్నారు. ఒక్క విషయం చెప్పండి, మీరు షెడ్యూల్ కులాల్లో 2 సామాజిక వర్గాలు బలమైన జనాభా కులాలు, ఒకటి మాల, ఒకటి మాదిగ. మరి మాల మహానాడు ఎటు ప్రచారం చేసింది? టీడీపీని వ్యతిరేకించి టీడీపీని ఓడించమని ప్రచారం చేసింది. మాదిగ దండలు ఎటు ప్రచారం చేసింది? టీడీపీని గెలిపించమని ప్రచారం చేసింది. అంటే దళిత కులాల్లో 2 బలమైన కులాలు అయితే ఒక కులం తెలుగుదేశానికి అండగా నిలబడ్డది, ఒక కులం తెలుగుదేశం గెలుపుకు ఉపయోగపడాలంటే అర్థవంతంగా ఉండేది, కానీ గెలిపించేవడం కొంచెం అతిశయోక్తి. దళిత కులాల్లో మాలలు గెలిపించే ప్రయత్నం చేసిండా, మాదిగలు గెలిపించే ప్రయత్నం చేసిండా నేను అన్నాను. మాలలకు నాయకత్వం వహించేది ఏంటిది? మాల మహానాడు కదా. మాదిగలకు నాయకత్వం వహించేది ఏంటిది? ఎంఆర్పిఎస్ కదా. మరి ఎంఆర్పిఎస్ మాదిగలకు నాయకత్వం వహిస్తున్నారు. మాదిగలంతా ఎంఆర్పిఎస్ వెనకాల ఉన్నారా? అట్లా అనుకుంటే టీడీపీ వెనక కమ్మోళ్ళందరూ ఉన్నారా? నేను ఒక మాట చెప్తున్నాను, రెడ్డి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వెనక లేరు, కానీ మెజారిటీ రెడ్లు జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. కమ్మోళ్ళందరూ 100% తెలుగుదేశం రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ మేము కమ్మ కులానికి రెడ్డి కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం ఇప్పుడు చెప్పలేదు. మందకృష్ణ మాదిగలాగా చివరిలో మాదిగ అనే పేరు తగిలించుకోలేదు. కాబట్టి మాదిగలంతా మీ వెనకాల ఉన్నారు నేను భావిస్తున్నా. వాళ్ళ వెనకాల ఉన్నారు. చంద్రబాబు నాయుడు అని తగిలించుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి కోట్ చేసుకునే ఉందని వాళ్ళు కోడ్ చేసుకోరు, కానీ వాళ్ళు నడిపించేదంట కుల రాజకీయాలే. ఎందుకు మీ వెనకాల మాదిగలంతా లేరు అంటే అత్యధికంగా మాదిగల ప్రాతినిధ్యం ఉన్న మదిరలో మందకృష్ణ ఓడిపోయారు, అంతకుముందు వర్ధన్నపేటలో ఓడిపోయారు. సో అంతా ఉన్నారా? లేరు. మా వల్ల చాలా క్లియర్ గా చాలా స్పష్టంగా ఉంది. మాదిగలుగా మేము స్వతంత్రంగా నిలబడ్డా కూడా మా ఓట్లలో కొన్ని బయటికి వెళ్ళడం, సమాజం ఇంకా మమ్మల్ని మాదిగల్ని చూడడం వల్ల మేము అనుకున్న రాజకీయ లక్ష్యం వైపు వెళ్ళకపోవచ్చు. మేము కులం ఉన్నదాన్ని ధైర్యంగా ఒప్పుకుంటూ
మా అట్టడు కులాన్ని సమాజం ముందుకు తీసుకొస్తూ సమాజానికి మేలు చేసి జరుగుతున్నది. కులాన్ని ఒక్క తాటి మీద నడిపించడం విషయంలో ఖచ్చితంగా విఫలమయ్యారు. ఎందుకంటే మందకృష్ణ తప్ప ఎంఆర్పిఎస్ లో గానీ లేకపోతే మీరు నడిపిస్తున్న ఉద్యమాల్లో గానీ మరొక వ్యక్తి పేరు ఎక్కడ వినిపించడం కనిపించడం ఎవరికి తెలియదు. ఒక విషయం చెప్పాను, ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కనుక మాదిగ దండోర నాయకత్వం ఎదగకపోతే ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని దెబ్బతీయాలని కుట్రలు పాలకులు ఎందుకు చేస్తారు చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెనుక కొంతమందిని దగ్గర పెట్టుకొని ప్రచారం చేయించుకుంటున్నాడు కదా. ఇక్కడ ఉండబడే తెలంగాణ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ బెడ్స్ కొట్టింది? ఇప్పుడు ఇది నన్ను చెప్పని అండి, ఇందాక నేను అడిగిన తర్వాత అప్పటి వరకు మీరు దానికి సమాధానం చెప్పలేదు. ఏంది మళ్ళీ మీ ఇద్దరికి ఎక్కడ బెడ్స్ కొట్టింది? ఎక్కడ తేడా వచ్చింది? ఆయన మీరే ప్రచారం చేశాను, మీరే గెలిపించాను తెలుగుదేశం. మీకు తెలుసు తెలంగాణలో ఆయన పాదయాత్రకు సహకరించింది ఎవరు? ఎంఆర్పిఎస్. మీకు తెలుసు కదా. అదే తెలంగాణలో ఆయన అడ్డుకున్నది మాల మహానాడు. పొలిటికల్ చేసి టీఆర్ఎస్తో కలిసి మాలమోహన్ అడ్డుకున్నది ఎంఆర్పిఎస్ ఆయనను కాపాడుకుంటూ తిప్పింది. ఇది వాస్తవమే కదా. అట్లనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మాలమోహనాడు తెలుగుదేశాన్ని ఓడించమన్నది, వైసీపీని గెలిపించమన్నది. అదే మాదిగ దండోరా టీడీపీని గెలిపించమన్నది. సింపుల్ కదా. ఇప్పుడు అందరికి అర్థమైపోయింది, ఇక్కడ నడిపించడానికి సహకరించాం, అక్కడ గెలిపించడానికి సహకరించాం కదా. ఇప్పుడు నడిపించిన వాళ్ళని పక్కకు పెట్టి ఆడ గెలుపుకు సహకరించిన వాళ్ళని పక్కకు పెట్టి ఆయనను ఓడించమన్న వాళ్ళను, ఆయన మీద రాళ్ళేసిన వాళ్ళను తర్వాత మందకృష్ణకి కోపం వచ్చింది అంతేనా? కాదండి, పదవి ఇప్పుడు ప్రభాకర్కో లేకపోతే కార్యం శివాజీకో పదవులు ఇచ్చారు కాబట్టి మందకృష్ణ కోపం వచ్చింది చంద్రబాబు నాయుడు మీద. ఆ లెక్క చూసుకుంటే నిజంగా కొంతమేరకు రాజశేఖర్ గారు బెటర్. కొంతమేరకు అంటున్నా. ఎందుకు చెప్పనా, ఏ రకంగా చెప్పనా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అంతకుముందు మాదిగానికి ఇచ్చిండు రాజేశ్వరరావుకు, కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మాలయనకి ఇచ్చిండు. అంటే ఒకటి మాదిగకి ఇచ్చిండు, ఒకటి మాలకి ఇచ్చిండు కదా. అని చంద్రబాబు నాయుడు ఏం చేసిండండి? నేను ఓడించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళను, అంతకంటే ముఖ్యంగా వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళను, చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేస్తే ఆ వర్గీకరణ వ్యతిరేకించి కోర్టుకు వెళ్ళిన వాళ్ళను, మా జీవితాలను సర్వనాశనం చేసిన వాళ్ళను ఇవాళను అధికారంలోకి వచ్చినాక వాళ్ళని పక్క దగ్గర పెట్టుకొని ఒకరికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, ఇంకో మాదిగలు బాధపడారా? వర్గీకరణ ఉద్యమమా లేకపోతే రాజకీయ ఎజెండాతో చేసే ప్రయాణమా? అరే మాదిగల్లోనూ సహకారం తీసుకొని వాళ్ళకి ఎట్లా పదవులు ఇస్తున్నాడు అని చెప్తున్నారు. ఓకే, పదవులు ఇస్తే ఇచ్చినావు, మా వర్గీకరణ సంగతి ఏంది? తెలంగాణ విషయం ఏంటి? తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు, కానీ ఎందుకు అది ముందుకెళ్ళట్లేదు? అంటే ఒక విషయం వ్యతిరేకం కాదు కదా. ఒక రకం చెప్పాలంటే చంద్రబాబుతో పోల్చుకుంటే వర్గీకరణ విషయంలో కేసీఆర్ 2 అడుగులు ముందట ఉన్నాడు. సమస్య బాలకృష్ణ మాది దృష్టిలో చంద్రబాబుతో పోల్చుకుంటే ఎవరన్నా బెటరే. కొంతమేరకు వాస్తవాలు చూడాలి కాబట్టి చెడిపోయింది కాబట్టి అట్లా అనుకుంటే చంద్రశేఖరరావు గారిని కూడా నిరంతరం ఎదుర్కొంటున్నది కూడా ఎంఆర్పిఎస్. చంద్రశేఖరరావు చేసిన తీవ్ర స్థాయిలో కామెంట్స్ కూడా ఎవరు చేయలేదు నాకు గుర్తున్నంత వరకు. చంద్రబాబు నాయుడు దళితులు మాదిగలు మోసం చేస్తే అతను మోసగాడన్నా, చంద్రశేఖరరావు దళిత ముఖ్యమంత్రి విషయంలో మోసం చేస్తే నేను మోసం చేసిన. ఇవాళ అదే మందకృష్ణ కేసీఆర్ కి భయపడి తన యాత్రను ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభించారు. ఒక విషయం గమనించాలనా? అవునా కదా? ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మాదిగన అవుతున్నది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు తెలంగాణకు ముఖ్యమంత్రి కాదు, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి. ఎస్సీ వర్గీకరణకు సహకరిస్తున్నది చంద్రశేఖరరావు గారు, ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి. ఆ సహకరిస్తున్న చంద్రశేఖరరావు గారు అసెంబ్లీ తీర్మానం చేశాడు. ఆ సహకరిస్తున్న చంద్రశేఖరరావు గారు ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రిని కలిసి వర్గీకరణ చేయండి కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు మందకృష్ణ చేసిన విమర్శలు గానీ ఆరోపణలు గానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ స్థాయి ఆ పస తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ఒక విషయం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అంశమే తీసుకుంటే మా వర్గీకరణ అంశమే ప్రధాన ఎజెండాగా మేము పనిచేయాలనుకున్నప్పుడు ఎంతో కొంత వర్గీకరణకు అసెంబ్లీ తీర్మానం చేసి ప్రధానమంత్రి దగ్గరకు వచ్చి మీరు వర్గీకరణ చేయమని చెప్పి వినతి పత్రం ఇచ్చిన చంద్రశేఖరరావును నేను విమర్శించానా? మీరు విమర్శించారు. ఆ టైంలో సభలో లేరు, ఆయన తప్పించుకున్నారు, ఉప ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని కూడా విమర్శించారు నేను ముఖ్యమంత్రిని. ఆయన అసెంబ్లీలో లేనంత మాత్రాన ఆయన లేని మాట వాస్తవం, కానీ తీర్మానం అయితే జరిగింది కదా టీఆర్ఎస్ ప్రభుత్వంలో. పోనీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసింది ఎవరు కలిసింది చెప్పండి? కేసీఆర్ను మన కడియం సిఆర్ గారే కదా. ప్రధానమంత్రిని కోరింది ఏంది? తెలంగాణ వరకన్నా ముందు వర్గీకరణ అమలు చేయని కోరింది కదా. ఇప్పుడు మీరు గమనించారు, అసెంబ్లీ తీర్మానం వర్గీకరణ చేసి చాలా సింపుల్ గా ట్విస్ట్ చేస్తున్నారంటే ఢిల్లీలో ఉద్యమం జరుగుతోంది కాబట్టి కేసీఆర్ వేరే పని మీద వచ్చినా తప్పని పరిస్థితుల్లో రిప్రజెంటేషన్ ఇచ్చారని చెప్పారు మీరే ఒక సందర్భంలో. రైట్. మరి మళ్ళీ మీరు ఇప్పుడే ఒక విషయం గుర్తు చేస్తున్నా, కనీసం నేను నేను దీక్షలు చేస్తున్నప్పుడు చంద్రశేఖరరావు వచ్చి దాన్ని గుర్తాన చేసిండు, కానీ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే నేను చంద్రబాబు దగ్గరికి వెళ్తే నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు కూడా నేను ఢిల్లీలో ఉన్నప్పుడే వచ్చాడు. దీక్షలు అయిపోయినాయి అప్పటికి. దీక్షలు జరుగుతున్న సమయంలో ఆయన మోసం చేస్తుంటే చెడిపోయింది.
మందకృష్ణ గారు, ఒకప్పుడు మాదిగ జాతిని అంతా ఏకతాటిపైకి తెచ్చి వాళ్ళకు రూతులోగించి నా మందకృష్ణ ఇవాళ ఏకాక అయిపోలేదా ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో? ఒక విషయం ఏంటంటే సే ఫ్రాంక్లీ ఎంఆర్పిఎస్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తే ఆ నిర్ణయం కూడా రాజధోరణితో కాకుండా అది సాధించేంత వరకు ముందుకెళ్తుంది అనే విషయం కానీ మందకృష్ణ మైనస్ ఎంఆర్పిఎస్ ఉంటే కనుక ఎవరు అంత భయపడరు. ఎందుకు మందకృష్ణ భయపడతారంటే మందకృష్ణ బ్లాక్ మెయిల్ చేస్తారు, మందకృష్ణ ప్యాకేజీలతోనే ఉద్యమం ప్రారంభిస్తారు, ప్యాకేజీలతోనే ఉద్యమం క్లోజ్ చేస్తారు. ఇది మీ మీద తీవ్రమైన ఆరోపణ కాదా? అది ఆరోపణే అని మీరు అంటున్నారు, నిజాలైతే కావు కదా. కారణం ఏంటంటే ఆధారం ఇవాళ నా దగ్గర లేదు కాబట్టి ఆరోపణ అన్నా. కానీ ప్రపంచంలో ఆధారాలు ఎవరు చూపించలేరు. ఎందుకు చూపించలేరు అంటే మేము నిబద్ధతతో కూడిన ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. మీరు గమనించండి, మేము 98 నుంచి పాలక వర్గాలకు సంబంధించిన ప్రయోజనాలు ఇస్తాన్న అవకాశాలు చూసాం. చంద్రబాబు నాయుడు నాకు 98 ఎంపీ టికెట్ ఇచ్చిండు కదా, పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ తీసుకున్న వాళ్ళమా? 99 రాజ్యసభ ఇచ్చాడు కదా, తీసుకున్న వాళ్ళమా? 2006, 2007 మధ్యలో రాజశేఖర్ గారు ఎమ్మెల్సీ ఇచ్చిండు కదా, మేము తీసుకున్నామా? లేదు ఇంకెవరో ఇస్తున్నారు, మేము తీసుకున్నాం. ప్యాకేజీలు అంతుంటే పదవులతో పని ఏంటి అనుకుంటే విషయం ఏంటంటే ప్యాకేజీలు అంతుంటే పదవులతో పని అనుకుండొచ్చు కదా. ఇవాళ మాకు రాజకీయ ప్రయోజనాలు వ్యక్తిగతంగా తీసుకున్నా మేము పాలకులను నిలదీయలేము. ప్యాకేజీలు మేము మాట్లాడుకొని ఉద్యమాల విషయంలో మేము వెనుక తగ్గినా మేము నిలదీయలేము. చంద్రశేఖరరావునైనా కొన్ని సందర్భంలో మేము నిలదీసే పరిస్థితి వచ్చిందంటే మేము నిజాయితీగా ఉన్నాం కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు కూడా మా సహకారం తీసుకున్నాడు కాబట్టి నిలదీస్తున్నాం. లేదా ఆయన ద్వారా ఏదైనా పొందితే మేము కూడా డిఫెన్స్ లో ఉంటాం, అంతే కదా. కానీ ఎప్పుడు ప్రతిసారి ఉద్యమం లేచినా, ఎంత ఉవ్వెత్తిన లేచినా ఏదో ఒక రోజు సైలెంట్ గా డ్రాప్ అయిపోతుంది. అంటే ఖచ్చితంగా తెర వెనకాల అయితే బ్లాక్ మెయిల్ గానీ లేకపోతే కాంప్రమైజ్ గానీ ఏదో జరిగే ఒకటి. ఈడ బ్లాక్ మెయిల్ కాంప్రమైజ్లు అన్నట్టు ఉండవు. లక్ష్య సాధన కోసం జరుగుతున్న ప్రయాణంలో కొన్ని మలుపులు ఉంటాయి. ఉద్యమంలో ఏ రోజు బ్లాక్ మెయిల్ కానీ ఏ రోజు ప్యాకేజీల విధానానికి కానీ తెర తీయలేదా? బ్లాక్ మెయిల్ కానీ ప్యాకేజీలకు బ్లాక్ మెయిల్ గనుక ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉంటే మాదిగ జాతి తలెత్తుకొని ఈ రోజు తిరిగేది కాదు, ఎప్పుడో మేము వెనకకు తగ్గే వాళ్ళం. మాదిగ జాతి అని మీరు అంటున్నారు కానీ ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాను. ఒకవేళ మాదిగ జాతి అంతా మీ వెనకాల ఉంటే, ఇందాక నేను అడిగింది, మీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న చోటే మీరు గెలవలేకపోయారు. ఒక విషయం ఏంటంటే, నేను ఒక కులానికి సంబంధించిన నాయకుడిగానే నన్ను గుర్తింపు చేస్తుంటారు. ఆ కులంలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళ అభిమానులు కూడా ఉంటారు కదా. ఆ అభిమానంతో పాటు ఇప్పటికీ సమాజాన్ని ఏ సమాజాన్ని ప్రభావితం చేస్తున్నది డబ్బు, రాజకీయ అధికారం ఇప్పటికి కూడా ఉన్నది. కానీ వర్గీకరణ ఉద్యమంలో మాత్రం జాతి అంతా ఒకటిగానే పనిచేస్తుంటది కదా. మీరు అనుకున్నంతట్టుగా మాదిగలంతా కూడా అర్జెంటుగా రిజర్వేషన్లు కావాలనో కోరుకోవట్లేదని నేను అనుకుంటున్నాను. కానీ మందకృష్ణ మాత్రమే తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఉద్యమాల పేరుతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఢిల్లీలోనూ హడావుడి చేస్తూ ఉంటారు. ఇప్పుడు షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది మా జాతి ఆకాంక్ష. ఈ ఆకాంక్షకు అనుగుణంగా నాయకత్వం ఎప్పుడు కూడా స్పందిస్తూ ఆ లక్ష్య సాధన వైపు నడిపించాలి. ఆ ప్రయాణం కొనసాగుతున్నది. ఆ ప్రయాణం కొనసాగుతున్నప్పుడు మధ్యలో మలుపులు, అవరోధాలు వస్తుంటాయి. వర్గీకరణ సాధ్యం అవుతుందా అంటే గుండెల మీద చేసుకుంటే మీరే అవునా కాదని సమాధానం చెప్పడానికి టైం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అస్సలు అసాధ్యం కాదంటున్నాను నేను. ఎందుకంటే ఇదే అసాధ్యం అయితే ఈ రాజ్యాంగాన్ని సవరించడం ఏది ఎందుకంటే అధికార పార్టీ బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నది. వాళ్ళు ఎస్సీ వర్గీకరణ కట్టుబడిన పార్టీ అని వాళ్ళు చెప్తున్నారు. 100 రోజులను వర్గీకరణ చేస్తామని చెప్పి సమావేశాల్లో చట్టం అవుతుందా? చట్టం సాధించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయబోతున్నాం. మీరు గమనించాలి. మందకృష్ణ గారు, ఎంఆర్పిఎస్ రానున్న రోజుల్లో ఉద్యమం వ్యవస్థగానే ఉంటుందా, లేకపోతే రాజకీయ పార్టీగా గతంలో చేసిన తప్పు మళ్ళీ చేయబోతుందా? లక్ష్య సాధనకు ఆకాంక్ష అనుగుణమైన రాజకీయ నిర్ణయమే తప్ప అది తప్పని మేము భావించాం. కానీ మీకు కూడా తెలుసు అనుకుంటా మందకృష్ణ గెలిపించడానికి ఉపయోగపడతారు కానీ గెలవలేరు అనే పాయింట్ అర్థమైందా? అర్థం చేసుకోగలిగారా? ఒక విషయం ఏంటంటే, ఓటమిలు అనే దాన్ని పరిగణనలో తీసుకొని అది ఎల్లకాలం అదే ఓటమిలోనే ఉంటామని అనుకుంటే ఇక లక్ష్యం వైపు ఎప్పుడు కూడా వెళ్ళలేం కదా. కాబట్టి నిన్నటి ఓటములు రేపు గెలుపును ఎట్లా తీసుకురావాలనే అంశం మీద ఇంకా ఓటముల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్తామే. రాజకీయ ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకు జరగవు చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకు మేమే చట్టసభలు ఉంటే వాళ్ళ చంద్రశేఖరరావు గారిని అఖిలపక్షం ఎందుకు వెళ్తలేదని చెప్పి మేము అడగడానికి అవకాశం లేదు కదా. మరి మా మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. అట్లనే అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేయలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మేము అసెంబ్లీలో ఉంటే అడిగేవాళ్ళం కదా. ఇప్పుడు ఎవరు అడుగుతలేరు కదా మా కులస్తులు ఉన్నా కూడా. అంటే ఉద్యమం అనేది లక్ష్య సాధన కోసం రాజకీయ. గతంలో మందకృష్ణ వాయిస్ కున్న బలంగానే, మరి డిమాండ్లకున్న బలంగానే ఈ రోజు లేదు అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఉంటే కనుక మీరు చేస్తున్న పాదయాత్రను 2 రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం పట్టించుకున్నాయా? ఒక విషయం ఏంటంటే, పట్టించుకోకపోవడం అనేది ఉద్యమ చివరి ఘట్టంలో తేలే అంశాలు కదా. అంతా సవ్యంగా ఉన్నప్పుడు కులాల కుంపటి రగిల్చడంలో మందకృష్ణ మాదిగ ప్రధాన పాత్ర పోషిస్తారు, అవునా కదా? మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఒక కుల సంఘంగానే మీరు చూడడం ఇక మానుకోవాలి. ఎందుకు మానుకోవాలంటే,
ఇది ఒక అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గంతో పాటు దానికి మనసు మానవత్వాన్ని జోడించి మేము ఉద్యమం నడుపుతున్నాం. ఇవాళకి దళితులు అని పేరు చెప్పి ఎక్కడో ఊరి చివర ఉంచే ఒక అనాగరిక సంప్రదాయానికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళలో మొదటి వ్యక్తిని నేను. దానికోసం పోరాడడం మానేసి ఇంకా మాకు రిజర్వేషన్లు కావాలి, ఇంకా మమ్మల్ని ప్రత్యేకంగా చూడండి, ఇంకా మమ్మల్ని నిమ్న జాతులుగా చూడండి అని మిమ్మల్ని మీరే అవమానించుకుంటున్నారని నేను కూడా బాధపడుతున్నాను. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అంటే మీరు అన్నట్టుగా పాలకులకు ఎందుకు భయం? ఒక భయం ఉన్నది. ఒక సమస్య ఐ హావ్ మై ఓన్ డౌట్స్. మా ఎంఆర్పిఎస్ అంటే భయమా, మందకృష్ణ అంటే భయమా? నాకు ఇంకా దాని క్లారిటీ రాలేదు. మందకృష్ణ మైనస్ ఎంఆర్పిఎస్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమ నాయకత్వాన్ని నేను కానీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పునాదుల నుంచే మేము ఎదిగిన వాళ్ళం కదా. ఆ పేరు లేకపోతే మేము అక్కడ ఎదుగుతాం. కానీ ఎంఆర్పిఎస్ తన కుల ప్రయోజనాలతో పాటు సమాజ ప్రయోజనాలు కూడా ఆలోచించలేదు. ఆలోచించుంటే బీసీల ఉద్యమం కోసం లేకపోతే మరొకళ్ళ ఉద్యమం కోసం ఎప్పుడన్నా మీరు పోరాటం చేశారా? ఒక్క విషయం గమనించండి, ఏ సామాజిక వర్గాలకు ఆ సామాజిక సంఘాలు ఉన్నాయి, కానీ ఈ సమాజంలో విస్మరించిన సమస్యల మీద ఎంఆర్పిఎస్ దృష్టి పెడతారు. భిన్నం కాదు. అదే దేశంలో ఎక్కడ లేనిది ఆరోగ్యశ్రీ ఇక్కడ ఎందుకు వచ్చింది? ఎంఆర్పిఎస్ గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లల పక్షాన 2004లో నడిపిన ఉద్యమ ఫలితము అంతిమంగా ఆరోగ్యశ్రీ పథకానికి దారితీసింది. ఇది ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చిన రాజశేఖర్ గారు అసెంబ్లీలో ఒప్పుకున్న మాట నంబర్ 1. అట్లనే భారతదేశంలో ఎక్కడ లేదు వికలాంగులకు పెన్షన్ 1000 ఇక్కడనే అమలు జరుగుతున్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. వృద్ధుల వితంతుల పెన్షన్ 1000 రూపాయలు పెరగాలని చెప్పి డిమాండ్ చేసి ఉప్పల్లో 10 లక్షల మందితో మీటింగ్ జరిగిన తర్వాత ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు 1000 రూపాయలకు మేనిఫెస్టో పెట్టినాయి. వాళ్ళ 2 రాష్ట్రాలు మేనిఫెస్టోలు పెట్టి అమలు జరుగుతున్నాయి. మందకృష్ణ మాత్రమే నమ్ముకుంటే ఒకవేళ మాదిగలు నష్టపోవడం లేకపోతే నాశనం అవడం తప్ప వేరే ఉపయోగం ఉంటుందా? ఎందుకంటే మందకృష్ణ కుటుంబం బాగానే ఉంటారు, కానీ మాదిగల అంతర్ సంగతి ఏంటి? ఒక విషయం చెప్పిన, మా కుటుంబం ఎలా ఉన్నదనే విషయంతో సంబంధం కాదు, కానీ అది ఇంటికి వస్తే తెలుస్తుంది. కానీ ఎవరికైనా మా కులం మాత్రం ఇవాళ ధైర్యంగా గర్వంగా మేము మాదిగలని చెప్పుకునే పరిస్థితి వచ్చేసింది. కానీ వాళ్ళకు ఆశ కల్పించి అవుతుందో లేదో అని మీరే అంటారు. ముందు 3 విషయాలు. నంబర్ 1, ఈ దేశ కుల వ్యవస్థలో కులం పేరు చెప్పుకోనికి సిగ్గుపడ్డ ఒక జాతి ఇవాళ తలెత్తుకొని మేము మాదిగలమని చెప్పి రోడ్డు మీద దండోరేసే పరిస్థితి. నంబర్ 1. మాకు 1000 సంవత్సరాలు లేని ఆత్మన్యూనత భావం నుంచి ఆత్మగౌరవ చైతన్యం మొదటిసారి వచ్చేసింది. ఇది మేము సాధించుకునే ఆర్థిక రాజకీయ విద్యా ఉద్యోగ ఫలాల కంటే మేము సాధించుకున్న ఆత్మగౌరవ చైతన్యము 1000 రెట్లు గొప్పది. ఆర్థిక ప్రయోజనాలు అంటావా, ఆర్థిక ప్రయోజనాలు విద్యా ప్రయోజనాలు అంటావా? నేను చెప్పాను కదా, వర్గీకరణ 2 సార్లు సాధించినప్పుడు 50 ఏళ్లకు సమానమైన అవకాశాలు ఆ వర్గీకరణ కాలంలోనే మేము పొందామని చెప్పి ప్రతి అధికారంలోనే ప్రతి సీఎం దగ్గర కాంప్రమైజ్ అవుతారు. మందకృష్ణ బెదిరించో లేకపోతే కాంప్రమైజ్ అయ్యో? నేను కాంప్రమైజ్ అయిన సందర్భాలు ఉన్నాయి, నేను బెదిరిస్తున్న సందర్భాలు ఉన్నాయి. కాంప్రమైజ్ అయ్యేది నా జాతి కోసం సమాజం కోసమే, బెదిరించేది కూడా నా జాతి కోసం సమాజం కోసమే. కాంప్రమైజ్ నేను పదవులు సంపాదించుకున్నది లేదు వాళ్ళ దగ్గర, కాంప్రమైజ్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నది లేదు. ఆ చరిత్ర నాకు లేదు కాబట్టిగానే ఎవరికైనా నేను సాయం చేయగలను, సాయం తీసుకున్న వాళ్ళు మోసం చేస్తే ఎవరినైనా నిలదీయగలను. ఎస్సీ వర్గీకరణ అంశానికి మీ వాదనకి బలం లేకపోవడం వల్లే 2 సార్లు అయ్యి కూడా సాంకేతికంగా వీగిపోవడానికి కారణమా? ఈ దేశ గ్రామీణ వ్యవస్థలో వ్యవసాయ వ్యవస్థలో మాదిగలు కులవృత్తికి సంబంధించిన అంశంగా రైతులను నమ్ముకొని రైతు పొలాలను నమ్ముకొని జీవించిన వాళ్ళు కదా. మాల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు రైతుల మీద ఆధారపడకుండా స్వతంత్ర వ్యవసాయ కూలీలు. అంటే గవర్నమెంట్ అభివృద్ధి పథకాలకు సంబంధించినవా అవి ఎక్కడ వస్తే వాళ్ళు అక్కడికి స్వతంత్రంగా అభివృద్ధిలోకి. మీరు చెప్పిన పాయింటే మందకృష్ణ గారు, ఎవరైతే అడ్డుపడుతున్నారంటున్నారో వాళ్ళు ఎప్పటికీ ఒప్పుకునే ప్రస్తావన లేదు, కరెక్టేనా? నేనంటే మీరనే మాలలు ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళు ఎప్పటికీ ఒప్పుకునే ప్రస్తావన లేదు ఎస్సీ వర్గీకరణకి, మీరు చెప్పిన మాటల ప్రకారం. మాలల్లో కొంతమంది స్వార్థపరులు బలంగా మాల సమాజాన్ని పక్కదారి పట్టించారు, వర్గీకరణ వ్యతిరేకించాలి. సరే, ఇప్పుడు ఆ బలమైన వాళ్ళు దీనికి ఎప్పటికీ యాక్సెప్టెన్స్ వచ్చే అవకాశం లేకుండా చేస్తారు. సో అది ఎప్పటికీ సాధ్యమయ్యే అంశం కాదు. అందువల్ల ఇక్కడ మీరు గమనించాలి, ఈ దేశానికి స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో ఇంగ్లీష్ వాళ్ళందరూ స్వాతంత్ర పోరాటం న్యాయమని చెప్పి ఒప్పుకొని ఇచ్చారా? దేశ స్వాతంత్ర పోరాటానికి తలొగ్గి ఇవ్వాల్సి వచ్చిందా? అట్లనే అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్లు అప్పుడు ఉండబడే వాళ్ళందరూ ఒప్పుకొని సమాజంలో ఎస్సీ అనేది ఒకటంటే షెడ్యూల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ లో ఒకటి విషయం అయితే మిగతా మెజారిటీ వర్గం అంతా ఒకటి అనుకుందాం. కానీ మీలో మీకే ఇన్ని వర్గాలు, ఇన్ని విభజనలు, ఇన్ని వైరుధ్యాలు ఉన్నప్పుడు ఎలా సాధ్యం అవుతుంది అనేది నాకు అంతుపట్టిన ప్రశ్న. అంబేద్కర్ కుల వ్యవస్థను నిర్వచిస్తూ ఈ దేశంలో ఉండబడే ఏ 2 కులాల మధ్యలో సాంఘిక సమానత్వం లేదు, సాంఘిక అసమానత్వం లేని చెప్పాడు.
అది కమ్మ అగ్రకులాలు అనబడుతున్న కమ్మ రెడ్ల మధ్యలో ఉంటుంది, రెడ్డి వైశ్యుల మధ్యలో ఉంటుంది, వైశ్య బ్రాహ్మణుల మధ్యలో ఉంటుంది. అట్లనే మాదిగ మధ్యలో ఉంటుంది, మాదిగ డక్కల మధ్యలో ఉంటుంది. ప్రతి రెండు కులాల మధ్యలో సాంఘిక అసమానత్వం ఉంటుంది. ఇది పెద్ద సమస్య కాదు. అసలు మాదిగలంతా ఒక తాటి మీద ఉన్నారనేది కూడా ఫస్ట్ నేను అదే చెప్తున్నాను. మాదిగలంతా ఒక తాటి మీద లేరు అన్నట్టుగా ఎంత వాస్తవమో ఈ దేశంలో కూడా ఏ కులం కూడా 100% ఒక తాటి మీద ఉన్నది కూడా లేదనేది కూడా అంతే వాస్తవం కదా. సో వేర్ విల్ బి ద ఎండ్ ఫైనల్లీ మందకృష్ణ గారు? ఎప్పుడు ఇది జరుగుతుందని ఆకాంక్షిస్తున్నారు మీరు? ఈ పార్లమెంట్ సమావేశంలో బిల్లు పెట్టమని మేము వెళ్తున్నాం. మీరు గమనించండి, 3 ఆధారాలు మాకున్నాయి. ఒకటి, అధికార పార్టీ ఎస్సీ వర్గీకరణ చేస్తాం, 100 రోజులని వర్గీకరణ చేస్తాం అన్నది. ఎందుకు చేయరు మేము అడగడానికి 25 రోజుల పాటు ఢిల్లీలో ఉండబోతున్నాం. ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండబడే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కమిషన్ వేసింది కాబట్టి బీజేపీ బిల్లు పెడితే వర్గీకరణ సపోర్ట్ చేయడం తప్ప దానికి మార్గం లేదు. ఇక వ్యతిరేకించే పార్టీలు అంటూ లేవు. ఎందుకంటే ఈ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు రూపొందబడుతోంది, చట్టం కాబడుతోంది, అవునా? నేనేమంటున్నంటే ఆ చట్టం చేయమని చెప్పి 25 రోజుల పాటు ఎవరు చేయలేని ఉద్యమానికి సిద్ధం చేయాలి. ప్రయత్నం జరిగి సో మీరు నమ్ముతున్నారు చట్టం అవుతుందని? కాదు, నమ్ముతున్నారా లేదా? ఈ సమావేశాల్లో చట్టం ఒక విషయం ఏంటంటే చట్టం చేయమని వెళ్తున్నాం, అక్కడ జరిగే పరిణామాలు ఎట్లుంటాయో ఇప్పుడే ఊహించలేము కదా. మేము ఒక్కరోజు వెళ్తలేం కదా. పార్లమెంట్ సమావేశాలు మొదలైన రోజు నుంచి ప్రయత్నం చేస్తున్నా అవుతుందో అవదో. నేను ఒకమంటే భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడండి, నీ ప్రయత్నం కాడ రాజు లేకుండా చెయ్యి, ఫలితం దానికి అది వస్తుందని అన్నాడు. అవునా కదా? అందువల్ల నేను ఫలితం ఆశించేటోడిని కాబట్టి నా కర్తవ్యం నిర్వర్తించాలి కదా. 22 ఏళ్ళుగా నిర్వర్తించడం వల్లనే 2 సార్లు వర్గీకరణ జరిగింది, ఫలాలు అనుభవించాం. 22 ఏళ్ల ఉద్యమంలో సమాజం కోసం చేశాం కాబట్టి భారతదేశంలో ఎక్కడ లేని ఫలితం. డ్రైవర్ 50 మందిని బస్సు ఎక్కించుకుని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి బయలుదేరాడు. ఆ ప్లేస్ కి వెళ్లాలనే నమ్మకంతో బయలుదేరాడు. వెళ్తామో లేదో అని డ్రైవర్ మనసులోనే అపనమ్మకం ఉంటే ఎలా వెళ్ళగలుగుతాడు? 50 మంది నమ్మకం వదిలేసుకోవాలి. అట్లా కాదు. నేను లక్ష్యం మీద దృఢంగా లేకపోతే వర్గీకరణ విషయంలో 25 రోజుల పాటు నేను ఢిల్లీలో ఉండే పరిస్థితి మాకు లేదు వాస్తవానికి. ఏది ఒక రోజు చేసి వస్తాం, 2 రోజులు చేసి వస్తాం. కానీ సమావేశాలు మొదలైన రోజు నుంచి ఫైనాన్షియల్ స్ట్రగుల్ మేము ముందే మా పేద కులం ఇది కదా. ఒక కుల సంఘం, ఒక రాజకీయ పార్టీ ఒక రోజు ఢిల్లీలో పెట్టాలంటే ఇబ్బందులు పడుతుంటుంది. కానీ సమావేశాలు మొదలైన రోజు నుంచి చివరి రోజు వరకు మేము పెడుతున్నామంటే ఈసారి సాధించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుదామని చెప్పి మేము ముందరగబోతున్నాం. అందుకోసం పిలిపే ఉన్నది తెలుసా? ఈసారి మా పిలుపు జాతి కోసం మేము సైతం అంటూ తరలిరండి. అన్ని సెక్షన్స్ ని జాతి కోసం మేము సైతం అంటూ ఢిల్లీకి రండి అని చెప్పి పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల అంశంలో మీరే విలన్లుగా ఉన్నారని నేను ఒక పాయింట్ చెప్తాను. సపోజ్ మాదిగ వర్గంలో కానివ్వండి, మాల వర్గంలో కానివ్వండి, ఒకళ్ళు ఒక పెద్ద పొజిషన్కి వెళ్తే ఐపీఎస్ ఐఏఎస్ అయినప్పుడు వాళ్ళ పిల్లల విషయంలో రిజర్వేషన్ వదులుకుని పక్కన పెడుతున్నారా? వదులుకోవట్లేదు. తద్వారా ఇంకొక రిజర్వేషన్ రావాల్సిన పిల్లవాడికో మరొక అమ్మాయికో రిజర్వేషన్ రాకుండా పోతుంది. ఒప్పుకుంటారు ఈ పాయింట్ ని? మా జనాభా దామాష ప్రకారం మా కులానికి న్యాయం జరిగితే ఆ తర్వాత నువ్వన్న పాయింట్ మీదకి నేను వస్తా. ఎందుకు వస్తానంటే రిజర్వేషన్ల కాదు, రిజర్వేషన్ ఫలాలు ఒక కులం సొత్తు కాదు, రిజర్వేషన్ ఫలాలు ఒక కుటుంబం సొత్తు కాదు. ముందు మా కులానికి న్యాయం జరిగితే అది ఒక కుటుంబానికే పరిమితం కాకుండా మళ్ళీ అన్ని పేద కుటుంబాలకు అందే విధంగా నా ప్రయత్నం చేస్తా. మొదటి ప్రయత్నంలో నేను సక్సెస్ కాకుండా రెండో ప్రయత్నం ఎట్లా మొదలు పెట్టాలి? అందులో మొదటి ప్రయత్నం సక్సెస్ కోసం ఈ రోజు అమితుమి తెలుసుకోవడానికి 25 రోజుల పాటు ఢిల్లీలో ఉండబోతున్నాం. రైట్. పార్లమెంట్ సమావేశాల తర్వాత మళ్ళీ మనం కూర్చుందాం. థ్యాంక్ యూ మందకృష్ణ గారు పాయింట్ బ్లాంక్ వచ్చినందుకు. ఇది ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగతో పాయింట్ బ్లాంక్. వచ్చే వారం పాయింట్ బ్లాంక్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.